మామా బారేంద్ర ఖాళీగా ఉంది. మనలాగా దావా చేసుకొని ఎవడన్నా వీక్ డే వస్తాడరా? ఏదో మనం ఇట్లా నౌకరీ కృషితో పార్టీ చేసుకుందాం అని వచ్చినాం అంతే. కూసో. అరే కూసోరా బాయ్ కూసో. హలో బాబు, 2 బీర్లు పట్టుకరా. ఏ తమ్ముడు, స్టఫ్ లోకి బాయిల్ పల్లి మళ్ళా చిప్స్ పట్రా. పర్ఫెక్షన్ అట్ ఇట్స్ బెస్ట్. ఏ ఫ్రాత్లెస్ క్యాస్కేడ్. ఏం మాట్లాడుతున్నావురా? రేను బీర్ మస్తు పోస్తావురా. నీకెక్కిందిరా. నీకు బాగా ఎక్కింది. అరే నిజంగానే రా, చూడు నువ్వు లేకుండా ఎంత నీట పోస్తున్నావు. ఆ వెయిటర్ సుత అంత నీట పోయాడు. నీకు తాకముందే ఎక్కిందిరా. ఏంది ఇప్పుడు ఇది ఫైనలా లేకపోతే ఇంకోటి చెప్పమంటావా? ఇదైతే ఖతం గాని చూద్దాం. చీర్స్ బాయ్. Cheers. ఇంకేందిరా సంగతులు? రే మాట చెప్పు, మీ అయ్య రోజుకి 8 గంటలు పనిచేస్తే నెలకు 50,000. మా అయ్య చీకటి దాకా చికెన్ గట్లో కూర్చొని కుట్టుకుంటూ కూర్చుంటే నెలకి 20,000 కూడా మిగలట్లేదురా. అరే ఒకటి చెప్పు, మన తుమ్మినా దగ్గినా చిన్నప్పటి సంధి జాంజిగిరీలం అవునా కదా? అవునరా. ఒక్కటే స్కూలు, ఒక్కటే క్లాసు, ఒక్కటే బెంచ్. అవును కదా? చిన్నప్పుడు సంధి కలిసి తిన్నాం రా. అవును కదా? అయితే ఇప్పుడు ఏందిరా? మనలో టాపర్ ఎవరు మళ్ళీ అదంటావు? చెప్పు. చెప్పురా. వేరే అబ్బాయి ఏంది ఇప్పుడు? పీజీ ఎంట్రన్స్ లా నా ర్యాంక్ ఎంత యాదుందా? నీకొక 78, నాకొక 204 అనుకుంటా. అంతే అంతే 204. అంత మంచి ర్యాంక్ వచ్చిన నీకు ఓయూ క్యాంపస్ లో సీటు, నాకు మాత్రం తుపాస్ ప్రైవేట్ కాలేజీలో సీటు. ఇది ఎక్కడ న్యాయం రా? అయినా సుతా గోల్డ్ మెడల్ కొట్టి ఈ రోజు నేను రోడ్డు మీద బేవర్సు, నువ్వు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్. అరే దెంగుతున్నావు కదరా అబ్బాయి. లుక్ వేర్ ఐఎమ్ స్టాండింగ్. దాంతేముందిరా అబ్బాయి, నెక్స్ట్ ఇయర్ గట్టిగా చదివి రాయి, పాస్ అవుతావు. నీ టాలెంట్ గురించి ఏమని తెలియదురా. ఇప్పుడు నీకు హై అయిందిరా. యు ఆర్ హై నౌ. అరే నువ్వు రే రే బతుకున్నావురా రే, అబ్బాయి. నీకెక్కిందిరా. లేదురా అబ్బాయి. నీకెక్కిందిరా. రే నీ ఏజ్ ఎంతరా? అరే నీ ఏజ్ చెప్పు. అరే నీ ఏజ్ ఎంత, నా ఏజ్ కూడా అంతే కదరా. అదే నీ ఏజ్ ఎంత చెప్పు. 30 రా. అయితే నా ఏజ్ ఎంత? 30. రే యాస్ కింద 30 ఉన్నప్పుడు ఎగ్జామ్ రాయిస్తానికి వాడు నా బామ్మరుదురా. అరే 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 సారీ రా, గీ ముచ్చటే ఆడికి రాలేరా. ఎందుకు యాదుంటదిరా మీకు? హ? అసలు ఎందుకు ఉండాలిరా మీకు? హ? మీకు రిజర్వేషన్లు ఉన్నాయరా? హ? ఈసారి కాకపోతే ఇంకోసారి, నెక్స్ట్ ఇయర్ కాకపోతే 5 ఏళ్ళకైనా ఇంకోసారి. లేదు అప్పుడు కూడా కాదంటే ముసలోడు అయ్యాక మధ్యలో 3వ కాలెట్కెళ్ళి రాయిస్తాను నిన్ను. ఫీజు కట్టేది ఉన్నదా, చదివి కొట్టేది ఉన్నదా? హ? ఒట్టిగా రాయాలి, క్వాలిఫై అవ్వాలి అంతే. పిలిచి మరీ జాబ్ ఇస్తారా మీకు? పిలిచి మరీ జాబ్ ఇస్తారు. రే ఫోన్ అన్నాను కదరా, ఇప్పుడు నువ్వు దాన్ని పట్టుకొని ఎందుకు అట్లా లాగుతున్నావు? లైట్ తీసుకో, ఏముందాడా? ఏంటి లైట్ తీసుకోవాలనా? ఏం తీసుకోవాలి లైట్? నేను చెప్పి ఏం తీసుకోవాలి లైట్? నేను అరే మొన్నటి ఎగ్జామ్ లో 300 నాకు 240. అవునా? నీకెంత వచ్చింది? 207. 200 వచ్చింది నీకేమో, పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చిండు. నీకంటే 33 మార్కులు ఎక్కువ వచ్చింది, నన్నేమో పట్టించుకోండి లేడు, అడిగినోడు లేడురా. ఇవాళ నేను గోల్డ్ మెడల్ ఇంట్లో పెట్టుకుని రోడ్ మీద బేవర్స్ గా తిరుగుతుంటే నువ్వేమో నెలకు 40,000 సంపాదిస్తున్నావు. ఏం తీసుకోలేదు? గివ్ మీ వన్ స్ట్రాంగ్ రీజన్ వై షుడ్ ఐ ఇగ్నోర్ ది ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ద సిస్టమ్. అరే నీది నా జీవితం. నాకు జాబ్ వచ్చి ఇట్లా ఖుషి ఖుషిలా కూర్చొని దాదాం అనుకున్నారా? నీ లవడలా అరే రే గోమల్లా కూసో. కూసో 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 నువ్వు. నా వల్ల కాదురా అబ్బాయి. అరే నీ గురించి కాదురా మాట్లాడేది, నీకు జాబ్ వచ్చింది ఫస్ట్ ఖుషి అయింది నేను రా. నువ్వు కూసో. కూసోరా, చెప్పేది విను, కూసో. అరే లేకపోతే అరే అన్నిటికీ ఫీల్ అవుతావేంద్రా నువ్వు? అసలు నీ మీద నాకు కోపం లేదురా. అరే నీకు జాబ్ వస్తే అందరికన్నా ఫస్ట్ ఖుషి అయింది నేను రా. నిజమారా? తెలవదారా నీకు? అసలు నీ మీద నాకు జలం లేదురా. అది కాదురా మామా, నా బాధ నీకు సమझగట్లేదు. నా పొజిషన్ లో ఉంటే తెలుసురా ఆ బాధ ఏంటో. మనం చదివిన ఎంఎస్సీకి మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయరా? ఆ ప్రైవేట్ కాలేజ్లో టీచర్ జాబ్ చెప్తే ఇంకేం రావు. వాళ్ళు ఇచ్చే 3-4 వేలకి అటు జాబ్ చేయలేను, ఇటు గవర్నమెంట్ జాబ్ కొడదామంటే అదొక ఇట్స్ బ్లడీ హర్క్యులియన్ టాస్క్. తెలుసురా అబ్బాయి, నాకు తెలియదు నువ్వు ఎంత కష్టపడ్డావో. అరే దాన్ని పట్టించుకోకరా అబ్బాయి. అరే కిస్మత్ లో అయిందిరా, దాన్ని నేనేం చేయాలరా?
దాన్ని నేనేం చేయాలరా? కిస్మత్ రా బై కిస్మత్. కిస్మత్ ఏందిరా కిస్మత్? ఆ? కష్టపడి చదువుకోవడానికి జాబ్ రావాలి కానీ కిస్మత్ నుండి రావాలరా? హార్డ్ వర్క్ షుడ్ డిఫైన్ సక్సెస్, నాట్ యువర్ బ్లడీ లక్. లేదురా బై, నాకిట్లా జాబ్ వస్తే నువ్వు ఇంత గలీజుగా ఘోరంగా రియాక్ట్ అవుతావు అనుకోలేరా. అగో మళ్ళీ అదే గోలా. అరే నేను నిన్ననట్లేదురా, నేను మొత్తం సిస్టమ్ అంటున్నా. అరే అరే అసలు దునియాలో ఎక్కడైనా ఉందిరా ఇలాంటి నీతి? చదువుకున్నాడు సంకన అయిపోవాలంటే, చదువు రానోడు మాత్రం పైకి రావాలంట. పొద్దున్న లేసిన్స్ అంది రాజ్యాంగం రాజ్యాంగం అని గొంతులు చింపుకుంటారే, అందులో సమానత్వం అనే ఒక పదం ఉంది. అసలు దాన్ని పట్టించుకున్నాడు ఎవడని ఉన్నాడు రా భయ్? అసలు ఎవరికైనా యాదుందిరా ఆ పదం ఉందని? మాకేమో సమాధులు దవ్వుకుంటా, నీకేమో కోటలు కట్టించుకుంటారా సమానత్వం అంటే? అరే ఇంకో విషయం చెప్పరా, మీకు మాకంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, మీ ఫాదర్ కి సర్కారీ నౌకరీ ఉంది, క్వార్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మీకు ఇన్సూరెన్స్లు, అలవెన్స్లు, సబ్సిడీలు, పెన్షన్లు, హెల్త్ కార్డులు, పొంగు బుసానం అన్నీ ఉన్నారా మీకు? ఎవ్రీథింగ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు రిజర్వేషన్స్. నువ్వు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయొచ్చు, తక్కువ మార్కులు వచ్చిన జాబ్ ఇస్తారా, పిలిచి మరీ జాబ్ ఇస్తారా? అరే మాకు ఒక జాబ్ కూడా లేదురా, అయ్యకి సర్కారీ నౌకరీ లేదురా. రోగం వచ్చినా రొప్పు వచ్చినా ఒక మంచి దవాఖాన కూడా దిక్కులేదురా. నీ ఏం అసలు బ్రతుకే భరోసా లేదురా మాకు. అసలు నన్ను అడిగితే రిజర్వేషన్ పైన ఎవరికైనా జాబ్ వస్తే, సర్కారీ జాబ్ వచ్చిందంటే వాడింట్లో ఇంకెవరికి జాబ్ ఇవ్వకూడదు. సిన్సియర్ గా, ఎటువంటి మ్యానిపులేషన్స్ లేకుండా ప్రాపర్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి, ఎవడైతే ప్రాపర్ గా, ఎవడైతే గరీబ్ ఉంటాడో, న్యాయంగా ఎవడైతే గరీబ్ ఉంటాడో, ఏ కులపడని పర్లేదురా వాడికి రిజర్వేషన్ ఇవ్వాలి. బలిసినవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏ కులపడని పర్లేదు, వాడికి రిజర్వేషన్ కట్ చేసి పడేయాలి. అసలు ఇదంతా కాదు గానీ రాజ్యాంగం రాసిన కాలం నుంచి మీ జీతాల్లో కొంచెమైనా తేడా రాలేదురా? చారణ మందమైన తేడా రాలేదురా? హ్యావింగ్ యూ సీన్ డెవలప్మెంట్? అయిందిరా, అయింది. ఇప్పుడు డెవలప్మెంట్ అయింది. అయితే ఏంది? అయితే ఏందిరా, సిచ్యువేషన్ లో చారణ మందం మంచిగా అయినప్పుడు రిజర్వేషన్ కట్ చేయాలి. ఏంది రిజర్వేషన్ కట్ చేస్తావు నువ్వు? అంటే అలా కాదు. ఇప్పుడు ఏడాదికి 1% కట్ చేసుకుంటూ పోతే 50 ఏళ్ళకి మొత్తం సెట్ అయిపోద్ది. ఒకేసారి కట్ చేస్తానంటే ఎవడు ఒప్పుకోడు, లొల్లు చేస్తాడు. ఎవ్రీ ఇయర్ 1%, ప్రతి సంవత్సరం ఒక్కొక్క పర్సెంట్ కట్ చేసుకుంటూ పోతే 50 ఏళ్ళకి మొత్తం బ్యాలెన్స్ అవుట్ అయిపోద్ది. అరే 2 బీర్లు దాగి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాను అనుకో. ఇట్స్ కన్సర్న్ టు బి అడ్రస్. ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్. నీ ఫోన్ రింగ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఆగిట్టు చెప్పరా, నేను రానికి లేట్ అవుద్దురా, మీరు దీన్ని పడుకోండి. అరే నేను చూడలేదురా, నేను రేపు చూస్తాలేరా. నేను వస్తానులే. వినయ్ గడికి ఫస్ట్ సాలరీ వచ్చింది కదా, కొంచెం చిల్ అవుతున్నాంలే, వస్తానులే. సరే బాయ్ రా, గుడ్ నైట్. ఏందంటరా? కొత్తగా చెప్పేదేముందిరా, మా దాంట్లో ఆడపిల్లలకు కష్టమేరా భయ్. ప్రైవేట్ నౌకరీ ఉన్నోడు 20 లక్షలు తక్కువ కట్టరా. ఇక నీలాంటి గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయితే 50 లక్షలు తగ్గట్రా. నువ్వు అసలు ఇవన్నీ కాకుండా బండి, బట్టలు, బొచ్చ, వశానం అంటూ మా అయ్యే పెద్ద లిస్ట్ వేస్తాడు. యాడింగ్ టు దాట్ ఆ పెళ్లి ఫంక్షన్ లో ఇంకా హాల్ ఖర్చులుంటాయే, అవన్నీ అలగ్. ఇట్స్ పెయిన్. అసలు ఆలోచిస్తుంటే పిచ్చకపోతుంది. ఎలాగైనా చెల్లి పెళ్లి చేసేయాలి. మామ, నేను ఒక మాట్లాడగలనా? అడుగురా. మీ ఫ్యామిలీ కంటే మా ఫ్యామిలీ సార్ రిచ్చే కదా? జరా రిచేంద్ర, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటే నా నౌకరీ ఎట్లా అంటే జాబ్ ఓకే కదా? మంచి నౌకరీనా? ఒరే ఉద్దని కూర్చున్నా కూడా నీకు డబ్బులు వస్తాయరా చేతిలోకి? అది ఎట్లా మరి? చునీకి ఎట్లుంటా? మంచి హ్యాండ్సమ్ ఉంటా కదా? ఫెయిర్ అండ్ లవ్లీ బాయ్ రా, నీకేం తక్కువరా? అరే కాలేజీలో గుర్తుందా, అమ్మాయి లిస్ట్ లో ఫస్ట్ నీ పేరు. ఏ కాలేజీలో ఎందుకు రా పోయి? అదే అంటే ఏం లేదు, చాలా దినాల సంది ఇట్లా అడుగుదాం అనుకుంటున్నా గానీ సరైన టైం కాదనిపించింది. నువ్వు ఎప్పటి సందరా టైం చూస్తున్నావు? రావు కాలం, నక్షత్రం ఎప్పటి సందరా ఇవన్నీ కొత్తగా? ఏముంటుందా నీకు? అట్లా కాదు. ఏంద్ర నువ్వు సిగ్గుపడుతున్నావు? అరే ఏం లేదురా.
మెలికలు తిరుగుతున్నావేంద్రా నువ్వు ఏ ఏ నీ మంచిదా రాడు ఓ డోంట్ టెల్ మీ ప్రేమలో పడ్డావు కదా కమాన్ చెప్పు చెప్పు ఎవరు కమాన్ స్పిల్ ద బీన్స్ అరే సాలే చెప్పు బే మామా మీ చెల్లి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా నాకు కీర్తి అంటే చాలా ఇష్టం What the fuck? How could you even think of asking? అసలు మేమేంటి మా ఖాందాన్ ఏంటి మా పేరేంటి కాదా కూర్చోరా కూర్చో కూర్చో ఏయ్ ఇందాక ఈ రాజ్యాంగం సమానత్వం అనేదో అన్నావు కదా అదేలే అది ఎట్లాగో లెక్కలోకి రాదు కానీ ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి చూడు అవి ఇవాళ కావతే రేపు ఎలాగో పోతాయిరా కానీ ఇక్కడ ఇక్కడ ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి చూసావా ఇవి పోతేనే అవి పోతాయిరా ఈ పోవాలంటే నాకంటే నీకే ఎక్కువ బాధ్యత ఉంది తెలుసుకో